చంద్రశేఖరరావు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ కీలక నేతల సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభ పక్షంతో పాటు పార్టీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తదితరులు కలిపి మొత్తంగా సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ పార్టీ సమావేశానికి హాజరు కానుండడం ఇదే తొలిసారి. ఈవేళ జరిగే సమావేశంలో పాల్గొనేందుకు నిన్న సాయంత్రమే కేసీఆర్ దంపతులు ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్లోని తమ ఇంటికి చేరుకున్నారు. ఈవేళ మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరుల స్తూపం జయశంకర్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, ఏపీ జలదోపిడీపై పోరుబాటకు ఈ సమావేశంలో కేసీఆర్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు త్వరలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన కరివెన రిజర్వాయర్ వద్ద ఈ సభ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం జలదోపిడీ కోసం చేస్తున్న కుట్రలపైన కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపైన, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పోరాట రూపాలపైన ఈ సమావేశంలో చర్చించి కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనంబాట పేరిట జిల్లా పర్యటనలో పార్టీ కీలక నేతలు లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత కుమార్తె కవిత అంశంలో కేసీఆర్ స్పందిస్తారా అనే ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వ నిర్ణయం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ను, గవర్నర్ అనుమతి వంటి అంశాలు ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణతో పాటు పలు అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే కోణంలోనూ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడంపై కూడా మాట్లాడే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు. అయితే ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్, ఈరోజు కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. అయితే పార్టీని అందరినీ కూడా కేడర్ని ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, కేసీఆర్ అసలు ఏం మాట్లాడబోతున్నారు అన్న అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివరాలేంటి? జ్యోతి, ఇక తెలంగాణ భవన్ కు ఈ రోజు మధ్యాహ్నము మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేతగా మరొకసారి కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎంపీలతో కావచ్చు, తర్వాత పార్టీ ముఖ్య నేతలు అందరితో కూడా సమావేశం కానున్నారు. మొత్తానికి తెలంగాణలో మరి పంచాయతీ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత మరి కేసీఆర్ తెలంగాణ భవన్ కు చాలా రోజుల తర్వాత, అంటే గత మార్చి నెలలో ఆయన తెలంగాణ భవన్ కు వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా ఆయన హాస్పిటల్ కు పోవడం, తర్వాత నందినగర్ కు రావడం తప్ప తెలంగాణ భవన్ కు రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ భవన్ కు రావడం అయితే ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న జల విషయాల్లో మరి కొంత తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా కూడా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నుంచి కేవలం 45 టీఎంసీల కోసము
మరి తెలంగాణ కోసము మరి ఒప్పందం జరిగింది కనుక సో ఖచ్చితంగా మరొకసారి నీటి వాటాల విషయంలో సో తెలంగాణలో మరొక ఉద్యమానికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అయితే శ్రీకారం చుట్టారు. ఇదే నేపథ్యంలో ఇక 2-3 రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది కనుక అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం కావచ్చు. అదే క్రమంలో మరి ఇక ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మరి టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం లాంటి ఇష్యూస్ కావచ్చు, తర్వాత ఫార్ములా ఈ రేసు లాంటి అంశాల విషయంలో ఇప్పటికే మరి దీంట్లో విచారణ పేరుతో కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు పేర్లపై కూడా కొంత మరి అరెస్ట్ చేస్తారని ఇట్లాంటి సమాచారం జరుగుతున్న నేపథ్యంలో సో కేసీఆర్ అయితే మౌనంగా ఉన్నారు. 2 సంవత్సరాల కూడా ఫామ్ హౌస్ లోనే మరి ఎలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించకుండా మరి కేవలం ఒక రజతోత్సవ సభకు మాత్రమే హాజరైన కేసీఆర్ ఇక్కడ కూడా ప్రజాక్షేత్రంలో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న నందినగర్కి వచ్చారు. సో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. సో దీంట్లో మరి కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రావడం కావచ్చు, ఇక ముందు నుంచి కూడా ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ ఉంటారని చెప్పి కూడా కేటీఆర్ ప్రకటించిన తర్వాత సో మొత్తానికైతే కేసీఆర్ బయటికి రావాలని ఒకవైపు కాంగ్రెస్ కూడా మరి సీఎం రేవంత్ తో సహా మంత్రులంతా కూడా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారని మాట్లాడుతున్న క్రమంలో కేసీఆర్ అయితే ఈ రోజు మరి తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం ముఖ్య నేతలతో సమావేశంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు కార్యాచరణపై కావచ్చు, అదే క్రమంలో పార్టీ సభ్యత్వం కావచ్చు, పార్టీ బలోపేతం కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా కూతురు కవిత విషయంలో కూడా కొంత ఆమె చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం విషయం కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ రానున్నారనే వార్త మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి అందరు కూడా ఇక ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఇక ఆయన పూర్తి స్థాయిలో బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో ఆయన అని ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా చెక్ పెడుతూ కేసీఆర్ నిన్న మధ్యాహ్నమే ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి వచ్చారు. సో ఈ రోజు మధ్యాహ్నం జరిగే 2 గంటలకు జరిగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కావచ్చు, అలాగే ఎంపీలతో కావచ్చు, తర్వాత ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో మొత్తానికి పార్టీని పునర్నిర్మాణం చేసే దిశగా కావచ్చు, అదే క్రమంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కావచ్చు ఆయన మరి మరొకసారి కూడా మరి తెలంగాణలో నీటి జలాల తరలింపు విషయంలో కావచ్చు మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం కనిపిస్తోంది. సో మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నందినగర్ రావడం కావచ్చు, అదే క్రమంలో ఈ రోజు తెలంగాణ భవన్ రావడం కావచ్చు, పార్టీ శ్రేణుల్లో కార్యకర్తలు మాత్రం ఒక ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ ఇంకా బయటికి రావడం చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ బయటికి రావడం కావచ్చు, అదే క్రమంలో మరొకసారి 2 సంవత్సరాలు మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇచ్చాము, సో వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోవడం కాక అదే క్రమంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది కనుక ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేల విషయంలో మరి అందరిని కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. జ్యోతి శ్రీనివాస్, ఇక నదీ జలాల విషయంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం 45 టీఎంసీలకు ఒప్పందం చేసుకుందనే ఒక అంశంపై కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. అదే క్రమంలో కాళేశ్వరం మరి విషయంలో కూడా కాళేశ్వరం గోదావరి జలాలను కూడా ఆంధ్రాకు తరలించుకుపోయే విధంగా కూడా మరి కాళేశ్వరం వినియోగం చేయకపోవడం కావచ్చు, సో ఇట్లాంటి అంశాలపై కూడా మరి కేసీఆర్ కాళేశ్వరం విషయం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కావచ్చు, సో మరి ఆంధ్రాకు పాలమూరు రంగారెడ్డి నుంచి కూడా పూర్తి స్థాయిలో మరి జల దోపిడీ చేసే కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుంది. సో దీంట్లో తక్కువ నీటి వినియోగానికి మరి వాళ్ళు ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అంశంలో కూడా మరి పాలమూరు రంగారెడ్డిలో నీటి వాటాల విషయంలో కూడా మరి ముఖ్య నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసి నదీ జలాల తరలింపును అడ్డుకునే దిశగా కూడా మరి రైతులతో కలిసి మరొక ఉద్యమం కూడా చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. జ్యోతి, ఇకపోతే కవిత చేస్తున్న రాజకీయ వ్యవహారాలు, ఆవిడ చేస్తున్న కార్యక్రమాల అంశాలపై ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కేసీఆర్ ఇప్పటికే మరి చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా కవిత వ్యవహార శైలిపై కూడా కేసీఆర్ తో మాట్లాడడం జరిగింది. ఆమె క్రమక్రమంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకున్న ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నట్టు ఈ క్రమంలో మరి నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ గా కూడా కవిత చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కవిత విషయంలో ఇప్పటి వరకు మరి ఆచి చూసి వేచి చూసే ధోరణిలో ఉన్న
కేసీఆర్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా బహిరంగంగా కవిత గురించి మాట్లాడలేదు. ఒకప్పుడు తాను లిక్కర్ కేసులో మరి నిందితురాలుగా జైలుకు వెళ్ళి 5.5 నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మరి కేసీఆర్ నా కూతురు జైల్లో ఉంది, నేను తండ్రిగా ఎలా నేను ఉండగలుగుతానని చెప్పి ఆవేదనగా మాట్లాడిన సందర్భం తర్వాత మరి చాలా రోజుల తర్వాత కవిత ఇష్యూ కూడా మరి కొంత బీఆర్ఎస్ పార్టీలో నుంచి సస్పెన్షన్ గురి కావడం, అదే క్రమంలో పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, ఇట్లాంటి కార్యకలాపాలన్నీ జరిగిన తర్వాత జాగృతి జనం బాట పేరుతో ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ కూడా మొట్టమొదటిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసినట్టు కనిపించింది. కానీ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో మరి ఏదైతే ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, అందుకే నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి మరి ఈ యొక్క గన్ పార్క్ దగ్గర కూడా ఆమె మాట్లాడడం కావచ్చు. అదే క్రమంలో ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ ను, తర్వాత సూర్యాపేట మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కావచ్చు, అదే క్రమంలో మహబూబ్ నగర్ సంబంధించి నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇలా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ కూడా తాజాగా మరి హైదరాబాద్ లో కూడా జాగృతి జనబాట పేరుతో మాధవరం కృష్ణారావు కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలకు కుత్బుల్లాపూర్ కు సంబంధించి మరి వివేక్ గురించి కావచ్చు, తర్వాత ఒక్కొక్కరి గురించి కూడా మరి వాళ్ళంతా కూడా అవినీతికి పాల్పడ్డారు, కబ్జాలకు పాల్పడ్డారు సో అని చెప్పి కూడా చేస్తున్న ప్రచారం కావచ్చు. ఆ ప్రచారాన్ని కూడా ఎమ్మెల్యేలు తిప్పికొట్టడం కావచ్చు. అదే క్రమంలో కొంత కవితపై కూడా ఆ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం కావచ్చు. ముఖ్యంగా మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం కదా. మొత్తానికి కవిత నీ అంత చూస్తాను, నీ దగ్గర ఖచ్చితంగా మీరు కూడా దోపిడీ చేశారు, నీ భర్త నువ్వు కలిసి బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి కూడా చెప్పడం కావచ్చు. సో ఇట్లాంటి కార్యకలాపాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో కవిత వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కొంత మరి మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క కవిత ఇష్యూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కీలకమైన సమావేశంలో మరి కవిత ఇష్యూ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, దాంట్లో ఇప్పటికే చాలా మంది కూడా కవిత పై కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కవిత కూడా ఇంకా పార్టీలో లేదు కనుక కవిత విషయంలో కూడా అనుసరించాల్సిన వ్యూహం గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్లో రైతులతో కావచ్చు, తర్వాత నదీ జలాల విషయంలో కలిసి చేసే పోరాటానికి మాత్రం కొత్తగా ఒక ఉద్యమం తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇక అన్ని విషయాలను కూడా కేసీఆర్ రానున్న 3 ఏళ్లలో మరి అధికారంలోకి పార్టీని తీసుకురా ఈ విషయంలో కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ వైఫల్యం చెందింది, అదే క్రమంలో బీజేపీ కావచ్చు, అదే మరి పూర్తిగా కేంద్రం నుంచి వస్తున్న ఏదైతే సహాయ నిరాకరణ ఉందో, ఈ నదీ జలాల విషయంలో కూడా నీటి తరలింపు విషయంలో కూడా మరి కేంద్రం నుంచి ఎలాంటి అడ్డుకట్ట వేయడం కావచ్చు, బీజేపీ నాయకులు ఎవరు కూడా ఆ స్థాయిలో కృషి చేయడం లాంటి అంశాల విషయంలో కావచ్చు, మొత్తానికి ఆ పార్టీ నేతల్ని దిశానిర్దేశం చేసి అదే క్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెంపొందించే దిశగా కూడా కేసీఆర్ వ్యూహరచన చేసినట్టు తెలుస్తుంది. అదే క్రమంలో ఈ రోజు మొత్తానికి పార్టీలోని కీలక నేతలతో జరిగే కీలక సమావేశంలో మరొకసారి కేసీఆర్ పాల్గొనడం కావచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక ప్రజాక్షేత్రంలో మరి ప్రజలతో కలిసి కావచ్చు, రైతులతో కలిసి ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం కావచ్చు. ఆ క్రమంలో తాను కూడా ఇక అందరికీ అందుబాటులో ఉంటాననే సందేశం కూడా ఇచ్చే అవకాశం ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.